వీరకైనా చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగిలో వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఒక్క పరిగిలోనే 40కి పైగా వాటర్ ప్లాంట్లు వెలిశాయి. అవి కూడా అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక 40 వాటర్ ప్లాంట్ల యజమానులు యూనియన్లుగా ఏకమై ఇష్టానుసారం వాటర్ బాటిల్ రేట్లు పెంచారు. ఒక్కో 20 లీటర్ల వాటర్ బాటిల్కి 25 రూపాయలు వసూలు చేస్తూ దండుకుంటున్నారంటూ స్థానికులు వాపోతున్నారు. అయితే ప్రజలు కూడా గత్యంతరం లేక 25 రూపాయలు వెచ్చించి కొనాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్క వాటర్ ప్లాంట్కి కూడా ISI పర్మిషన్ లేదని, వాటర్ టెస్టింగ్ ల్యాబ్లు కూడా లేవంటున్నారు స్థానికులు. విద్యుత్ సరఫరా కూడా కమర్షియల్ మీటర్లతో వాడాల్సి ఉంటుందని, కానీ కొందరు డొమెస్టిక్ మీటర్లతో వాటర్ ప్లాంట్ నడుపుతున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఇష్టానుసారంగా వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకొని ఇష్టానుసారంగా పెంచిన రేట్లు తగ్గించాలని పరిగి పట్టణవాసులు కోరుతున్నారు. అప్లై చేస్తున్నటువంటి వాటర్ ఈ బబుల్స్ ద్వారా చాలామంది ఈ వాటర్ ప్లాంట్లు పెట్టుకొని ప్రజలకు అప్లై చేస్తూ ఉన్నారు. మరి అవి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్న సంగతి వాళ్ళు సరైన డిపార్ట్మెంట్ నుంచి సరైన ప్రమాణంలో పాటించి ప్రజలకు నీరు అందించాలి. మరి వాళ్ళ పరిధిలో ఉన్న అంశాన్ని ప్రజలకు భారం కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన మంచినీటిని సప్లై చేయాలని, మరి ఏమైనా ప్రమాణాలు పాటించకుంటే వాళ్ళ పైన చర్యలు తీసుకొని అటువంటి ప్లాంట్లను సీల్ చేయడానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. ప్రతి ఒక్క ప్లాంట్కు సంబంధించిన ఆధారాలు సేకరించి వాళ్ళతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని మేము ముందు తెలియజేస్తున్నాం. అనర్థాలు జరిగితే, ప్రజలకు చెడుగా జరిగితే దాని మీద చర్యలు తీసుకోవడానికి పై అధికారులు నివేదించడానికి మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నది. మేము ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడానికి మాత్రం ఉన్నాం కాబట్టి వాళ్ళు ISI మార్క్ తోటి సంబంధించిన యంత్రాలను దాని ద్వారా ఫిల్టర్ చేసి నీళ్లు ప్రజలకు అందించినట్టయితే ఆ ప్రమాణాలు చూసే మేము ట్రేడ్ లైసెన్స్, వృత్తి వ్యాపార లైసెన్స్ ఇవ్వడానికి మున్సిపల్ తరఫున ముందుకు వస్తాం. మరి ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవ్వలేదు. అటువంటి ప్రమాణాలు పాటించే వాళ్ళు ఎవరున్నా కూడా ఆధారాలు తీసుకొని వాళ్ళకు ట్రేడ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి తదుపరి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి వారిపైన తగు చర్య తీసుకోవడానికి మున్సిపల్ నుండి